Hello friends, welcome to LTX classes. So friends, let us start the discussion. Before that there was a small announcement. మన యొక్క ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్సు ఇప్పుడు మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. సో దీంట్లో మనకి జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, సీసాట్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి మనకి. సో దీని యొక్క ఫీ మనం ఛార్జ్ చేసేటువంటిది 60,000 రూపీస్. సో దీన్ని మీరు ఈఎంఐ 5,000 పర్ మంత్గా కూడా మీరు పే చేసుకోవచ్చు. ఇది మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ అలాగే మన యొక్క యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని సో మీరు డౌన్లోడ్ కూడా చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. Hello friends, welcome to 8th and as well as 9th June daily Hindu news analysis. ఈ వీడియోలో మనము 8th and as well as 9th June హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, బిఫోర్ దట్ దెర్ వాజ్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. ఫ్రీ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఎవ్రీ డే మీరు హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తున్నారు కదా, దీనికి సంబంధించినటువంటి క్విజ్, అంటే మీకు ఎంతవరకు క్లాస్ అర్థమైంది అనేటువంటిది క్విజ్ మీరు ఆన్సర్ చేయొచ్చు. క్విజ్ క్వశ్చన్స్ ఇవి మన యాప్లో ఎవ్రీడే అప్లోడ్ చేయబడతాయి. అండ్ అలాగనే ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు మన యాప్లోను టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ నెంబర్ దట్ ఈస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. ఎస్ అండి, current affairs plays a very crucial role with respect to UPSC preparation andi. Through our Hindu news analysis, daily live current affairs class and revision series ద్వారా approximately 22 questions మనం ఏంటి అంటే డైరెక్ట్గా మన యొక్క సోర్సెస్ నుంచి మనకైతే కనుక రావడం జరిగింది. సో దోస్ హూ హ్యావ్ కవర్డ్ దిస్ కాంప్రిహెన్సివ్లీ మైట్ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ అండి. సో అందుకనే వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్ ప్రోగ్రామ్ వన్స్ అగైన్, దట్ ఈస్ ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఎవ్రీ డే మీకు ఇక్కడ డైలీ లైవ్ క్లాస్ ఉంటుంది, నేనే టీచ్ చేస్తాను, ప్లస్ పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. వీక్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ కండక్ట్ చేయబడడం జరుగుతాయి. మంత్లీ పీడిఎఫ్ ప్లస్ టెస్ట్ ఉంటుంది. రివిజన్ సిరీస్ బిఫోర్ ద ప్రిలిమ్స్ కూడా మీకు అయితే కనుక ఉంటుందమ్మా. సో దట్ కరెంట్ అఫైర్స్ మీకు కాంప్రిహెన్సివ్గా కవర్ అయిపోవడానికి. దీనికి మనం ఛార్జ్ చేసే ఫీ వచ్చేసి 10,000 రూపీస్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏంటంటే మన యొక్క ఎల్టీఎక్స్ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నౌ కమింగ్ టు ద ఇంపార్టెంట్ కోర్సెస్ దట్ వీఆర్ ఆఫరింగ్. సో ఫర్ సీనియర్ ఆస్పిరెంట్స్ గురించి మనం ఈ కోర్సెస్ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాము. ఇక్కడ మీకు ఏంటంటే ఫీ వచ్చేసి 60,000 రూపీస్కి వస్తుంది. ఈఎంఐ పద్ధతిలో కూడా మనం పే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అబ్సల్యూట్ బిగినర్ అనుకుంటే దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ యూ. న్యూ బ్యాచెస్ మొన్న 1st June నుంచే స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ కోర్స్. యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ యూ కెన్ వాచ్ ఇట్. And then optional plays a very crucial role. So thereby optional infinity మనం అన్ని పాపులర్ ఆప్షనల్స్ మన దాంట్లో మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ఫ్రెండ్స్, మనకి చాలా ఎడిషన్స్ ఉంటాయమ్మా. వాటిల్లో మనం ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి ఆర్టికల్స్ని పిక్ చేసుకుంటున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, ఇండియా అండ్ మంగోలియా హోల్డ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ టు ఎన్హాన్స్ ద ఇంటర్ ఆపరబిలిటీ అంటూ ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి పబ్లిష్ అయింది. వీ విల్ లుక్ ఇన్ టు దిస్. టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ జాయిన్ ద యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ ఇన్ ద మాడ్రిడ్. స్పెయిన్లో మనకి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్టులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఏంటనేటువంటిది మనం చూస్తాం. గవర్నమెంట్ ఈజెస్ ద ప్రొక్యూర్మెంట్ నార్మ్స్ ఫర్ ద రీసెర్చ్ ల్యాబ్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ విల్ లుక్ ఇన్ టు. Extreme poverty in India down to 5.3% in 2022-23 says World Bank. Very, very important. Jaishankar to step up the diplomatic push on the visit to France and as well as the Belgium. We will look into this. Using the bacteriophages to combat antimicrobial resistance అనేటువంటి ఆర్టికల్ మనం అయితే కనుక ఇక్కడ కవర్ చేస్తాము. డిఫెన్స్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా రిసీవ్స్ ఏ ఫిలిప్. So these are the articles which we will look in the today's Hindu news analysis. Apart from that, BRICS పార్లమెంటరీ ఫోరం గురించి, జింబాబ్వేస్ ఎలిఫెంట్ కల్లింగ్ గురించి, ఫుసారియం గ్రామినేరియం అంటూ మనకి ఏంటంటే కనుక అనదర్ ఇంపార్టెంట్ ప్యాథోజన్ గురించి, ఇవన్నీ కూడా మనం డైలీ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తామమ్మా. సో యూ కెన్ ఎన్రోల్ ఆన్ టు దట్ కోర్స్ అండ్ లైవ్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. మీకు క్లారిఫై చేసుకొని మీ ప్రిపరేషన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. క్లియర్?
Let us start the preparation. First let's start the discussion. First and foremost article. India and Mongolia hold the joint military exercise to enhance the interoperability. At a time of uncertainty and tensions, so within the environment మనం చూసుకుంటే కనుక ఆఫ్టర్ ద పహల్గామ్ టెర్రర్ అటాక్ అండ్ ఆల్ దీస్ ఆపరేషన్ సింధూర్ మనకి ఈ యొక్క డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి చాలా క్రూషియల్ రోల్ అనేటువంటివి ప్లే చేస్తాయి. ఎందుకనంటే ఈ యొక్క డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మన యొక్క ఎనీమీకి మన యొక్క క్యాపబిలిటీని, మన యొక్క స్ట్రెంగ్త్ని, వీటన్నిటిని కూడా మనం షోకేస్ చేయొచ్చు అనమాట. జనరల్లీ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి మల్టిపుల్ పర్పసెస్ గురించి మనకి క్యారీ అవుట్ చేస్తారు. పాయింట్ నెంబర్ 1, టు లెర్న్ ద బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఒక పర్టికులర్ కంట్రీ నెక్స్ట్ ఇంపార్టెంట్ అదర్ కంట్రీ మనకి ఏంటంటే కనుక బెస్ట్ ప్రాక్టీసెస్ని నేర్చుకోవటం గురించి, అంటే వాళ్ళు ఇంకా బెస్ట్గా ఎనిమీ టార్గెట్స్ని ఏ విధంగా న్యూట్రలైజ్ చేస్తున్నారు, మనం ఏ విధంగా న్యూట్రలైజ్ చేయాలి అనేటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ కవర్ చేయబడతాయి. రెండవది వచ్చేసి మనకి ఏంటంటే కనుక సో టు షోకేస్ ద ఎనిమీ ఆర్ ఓన్ క్యాపబిలిటీ, మన యొక్క క్యాపబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి మనకి ఏంటంటే పాకిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనాకి మన యొక్క స్ట్రెంగ్త్ క్యాపబిలిటీని షోకేస్ చేయడానికి కూడా మనం ఈ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనేవి కండక్ట్ చేస్తాం. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్, ఇట్స్ బేసికల్లీ సో హ్యూజ్ మార్కెట్ యాజ్ వెల్, అంటే ప్రపంచానికి మన దగ్గర అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి అంటూ ప్రపంచ దేశాలు ఏంటంటే ఈ ఎక్సర్సైజెస్లో వాటిని తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏతో ఎక్సర్సైజ్ చేసినప్పుడు, లేకపోతే రష్యా తోటి, ఫ్రాన్స్ తోటి మనం ఇలా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ చేస్తాం కదా. చేస్తున్నప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని మనం పట్టుకెళ్తాం. అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఫైటర్ జెట్స్, వీటిని పట్టుకెళ్ళడం ద్వారా ప్రపంచం అంతా కూడా చూసి వెన్ దే ఫీల్ దే మైట్ గెట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఎక్విప్మెంట్, అలా కూడా మనకి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి మనకి పెరుగుతాయి. మనకి ఈవెన్ రీసెంట్గా మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ని సో చాలా సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ చేస్తాము అండ్ వీ విల్ బి ద గ్లోబల్ లీడర్ అంటూ మనకి ఏంటంటే రీసెంట్గా స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. ఎస్టర్డే సింధు న్యూస్ అనాలిసిస్ మీరు చూసుంటుంటే కనుక అక్కడ మనం ఆర్టికల్ అయితే కవర్ చేసామమ్మా. ఓకేనా? నౌ యూ అండర్స్టూడ్. ఈ ఎక్సర్సైజెస్ అనేటువంటివి డిఫరెంట్ ఫార్మాట్స్లో చేస్తారు. లైక్ ఇట్ కెన్ బి బైలాటరల్, అంటే 2 దేశాలు ఉంటాయి. ట్రైలాటరల్ అంటే 3 దేశాలు ఉంటాయి. మల్టీలాటరల్ ఇంకా మోర్ దాన్ 3 కంట్రీస్ ఉంటాయి కనుక అవి మల్టీలాటరల్ ఎక్సర్సైజెస్లోకి మనకైతే కనుక వస్తాయి. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే మన కంట్రీలోనే విత్ ఇన్ అవర్ కంట్రీ మనం డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ క్యారీ అవుట్ చేస్తుంటాం. అలాంటి వాటిని మనం ఏంటి అని అంటే ట్రై సర్వీస్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ మొత్తం ఫోర్సెస్ అందరూ కూడా కలిపి ఎక్సర్సైజెస్ క్యారీ అవుట్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ అనదర్ వే ఆఫ్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నౌ ఇప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మంగోలియా. సో మంగోలియా అనేటువంటిది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అమ్మ, మన చైనా పైన మనకైతే కనుక ఉంటుంది. సో వాళ్ళతోటి మనం అయితే కనుక ఎక్సర్సైజ్ అనేటువంటిది క్యారీ అవుట్ అయితే కనుక చేస్తాము. దట్ ఈస్ నోన్ యాజ్ నొమాడిక్ ఎలిఫెంట్. సో ప్రతిసారి ఏదైనా ఒక దేశంతో మనం ఎక్సర్సైజ్ చేసామంటే ఒక నేమ్ పెట్టుకుంటాం. ఆ నేమ్ తోటే మనం ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం జనరల్గా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర ఉందనుకోండి, ఎక్సర్సైజ్ ఇంద్ర, ఇండియా అండ్ రష్యా తోటి మనం చేస్తాం. సూర్య కిరణ్ అన్నాం అనుకోండి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్. ఆ విధంగా మనకేంటంటే డిఫరెంట్ ఎక్సర్సైజెస్ మనకైతే కనుక పేర్లు పెట్టుకుంటాం మనం. క్లియర్? అక్కడికి అర్థమైంది. నా ఇప్పుడున్న ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది ఏంటంటే కనుక నొమాడిక్ ఎలిఫెంట్. నొమాడిక్ ఎలిఫెంట్ అని చెప్పేసి మనం ఏంటంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మంగోలియా తోటి ఈ ఎక్సర్సైజ్ చేయబడడం జరిగింది. మంగోలియాలో చేసామండి ఈ ఎక్సర్సైజు. సో ఉలన్ బాటర్ ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్. అక్కడ మనం అయితే చేసాం. ఈ ఎక్సర్సైజెస్ జనరల్గా ఏమవుతుంటాయంటే ఆల్టర్నేట్ ఇయర్స్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట, అంటే ఒకసారి మన దేశంలో చేస్తాము, ఒకసారేమో అవతల కంట్రీ మనం పార్టిసిపేట్ ఎవరితో చేస్తున్నామో వాళ్ళతో చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ నొమాడిక్ ఎలిఫెంట్ ఉంది కదా, ఈ ఇయర్ అంటే 2025 ఎడిషన్ మనం ఎక్కడ చేస్తున్నాం? మంగోలియాలో చేస్తున్నాం. లాస్ట్ టైము 2024 ఎడిషన్ మనకి ఉమ్రోయ్ మేఘాలయాలో మనకి జరిగిందండి ఎక్సర్సైజ్ అనేటువంటిది. సో నో యూ అండర్స్టూడ్ అసలు వాట్ ఆర్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్, వై వి క్యారీ అవుట్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్, అండ్
అండ్ హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆర్ దేర్? బైలాటరల్, ట్రైలాటరల్, మల్టీలాటరల్, డొమెస్టిక్ ఎక్సర్సైజెస్ అంటూ మీకు తెలిసింది. ఇప్పుడున్న ఎక్సర్సైజ్ ఏంటి? నొమాడిక్ ఎలిఫెంట్ అనేటువంటిది మనకైతే తెలిసింది. వీటితో పాటుగా కొన్ని వెరీ మస్ట్ అండ్ షుడ్గా మనకి తెలియాల్సినటువంటివి, ఫింగర్ టిప్స్ మీద ఉండాల్సినటువంటి ఎక్సర్సైజెస్ మనకైతే కనుక ఉంటాయండి. వాటి గురించి మనం చూద్దాం. వాటితో పాటుగా అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్తాను. దానికి సంబంధించి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక టైగర్ ట్రింప్ ఎక్సర్సైజ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. సంథింగ్ కాల్డ్ యాజ్ టైగర్ ట్రింప్. టైగర్ ట్రింప్ ఎక్సర్సైజ్ మనం తీసుకుంటే ఇది మనకి ఎవరెవరి మధ్య అమ్మా? ఇది ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యన చేసినటువంటి హెచ్ఏడిఆర్ ఎక్సర్సైజ్. హెచ్ఏడిఆర్ అంటే అర్థం ఏంటి? హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ అని అర్థం. హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజాస్టర్ రిలీఫ్ ఎక్సర్సైజ్. అంటే ఈ ఎక్సర్సైజ్ అంతా దేని మీద ఫోకస్ ఉంటుందంటే ఈ డిజాస్టర్ రిలీఫ్ ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయడంలోను, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడంలోను. అంటే అంతే తప్ప ఇక్కడ ఎనిమీ టార్గెట్స్ న్యూట్రలైజింగ్ చేయడం అవి కాదు. హెచ్ఏడిఆర్ ఎక్సర్సైజ్ మనం రీసెంట్గా పర్ఫామ్ చేయబడటం జరిగింది. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ ఎకోవెరిన్. ఎక్సర్సైజ్ ఎకోవెరిన్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్. సో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మాల్దీవ్స్. మీకు మాల్దీవ్స్ గుర్తుండే ఉంటుంది. ప్రెసిడెంట్ వచ్చేసి మొహమ్మద్ ముయిజు. సో మొహమ్మద్ ముయిజు ఇనీషియల్గా చైనీస్ అలైన్మెంట్ తోటి మనకేంటంటే ఇండియాని దూరం పెడదామని చెప్పేసి ఇండియన్ ట్రూప్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి అంటూ ఇలా మనకి ఏంటంటే కనుక చాలా ఇది చేశారు. రిలేషన్స్ అనేటువంటివి చాలా స్ట్రైన్ అయ్యాయి. బట్ సడన్లీ మనకి ఏమైపోయింది అని అంటే కనుక సో మళ్ళీ రిలేషన్ గాట్ స్ట్రెంగ్థెండ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద మాల్దీవ్స్. అది మన జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ చెప్పేటప్పుడు అక్కడ మనకి క్లియర్గా మాట్లాడతారు మనకి. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎక్సర్సైజ్ వరుణ. ఎక్సర్సైజ్ వరుణ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు ఇంపార్టెంట్? ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రాన్స్ కాబట్టి జరిగినటువంటి ఎక్సర్సైజ్. ఓకే. అండ్ ఎక్కడ మనకి ఏంటి అంటే కనుక ప్యారిస్లో మొన్న 2025లో ప్రిలిమ్స్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. దాని గురించి మనం డిస్కస్ కూడా చేయడం జరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ అండి. ఈ యొక్క గ్లోబల్ ఏఐ సమ్మిట్ 2025 మొన్న ప్యారిస్లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఫ్రాన్స్ కో-చైర్డ్ దిస్ పర్టికులర్ సమ్మిట్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అయితే వచ్చేసింది. అందుకని చెప్పేసి మనం అయితే కనుక తెలుసుకోవాలి. దెన్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ ఇంద్రా. ఎక్సర్సైజ్ ఇంద్రా వచ్చేసి మనకి ఏంటి అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ రష్యా గురించి మాట్లాడుకున్నప్పుడు రీసెంట్గా న్యూస్లో ఉన్న ఐటమ్ ఏంటమ్మా? S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని మొన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే కనుక చేసింది అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక మనం చాలా ఇంప్రెస్ అవ్వడం జరిగింది. అండ్ అలాగనే ఇక మిగతా రిమైనింగ్ S-400s ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో రష్యా నుంచి అవి కూడా త్వరలోనే డెలివరీ చేసేస్తామని చెప్పేసి మనకి రష్యా అయితే కనుక చెప్తోందనమాట. సో వెరీ ఇంపార్టెంట్ S-400 సిస్టమ్. దాని గురించి కూడా మీరు స్టడీ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ ఒక్కటే చెప్పడం నా ఉద్దేశం కాదు. ఆ ఎక్సర్సైజ్తో పాటుగా అదర్ ఇంపార్టెంట్ థింగ్ రీసెంట్గా ఎందుకు అది న్యూస్లో ఉంది అనేటువంటిది కూడా మీకు తెలియాలన్నమాట. దెన్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ అని చెప్పేసి రీసెంట్గా ఉంది. ఈ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ ఏంటంటే మనము సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ తోటి చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్. దట్ ఈజ్ నోన్ యాజ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఉజ్బెకిస్తాన్ తోటి మనం చేసాం. రీసెంట్గా మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ మాట్లాడుతూ మనకి ఏంటంటే కనుక ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఏషియా మధ్యన రిలేషన్స్ అనేటువంటివి ఫర్దర్గా ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి అని అంటే ఇంకా మోర్ రిసోర్సెస్ నీడ్ టు బి డిప్లాయిడ్ అంటూ మనకైతే కనుక రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అండ్ ఇండియా సెంట్రల్ ఏషియా డైలాగ్ కూడా మనకైతే కనుక రీసెంట్గా జరిగింది. అందుకని అది న్యూస్లో ఉంది. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డెజర్ట్ సైక్లోన్. డెజర్ట్ సైక్లోన్ ఈజ్ బిట్వీన్ ఇండియా అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE మనకైతే కనుక రీసెంట్గా న్యూస్లో ఉందండి. దెన్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 1 విచ్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్ మధ్యన కండక్ట్ చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ ఇది. దట్ ఈస్ ఎక్సర్సైజ్ సైక్లోన్ 1. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ధర్మా గార్డియన్.
ధర్మా గార్డియన్ వచ్చేసి వీ హ్యావ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ జపాన్ తోటి మనం అయితే కనుక చేస్తున్నాం ధర్మా గార్డియన్ అనేటువంటిది. దెన్ వీ హ్యావ్ సముద్ర లక్ష్మణ ఇండియా అండ్ మలేషియా. చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ ఎక్సర్సైజెస్ అన్నీ. మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా వాటిల్లో ఇవి అడుగుతారు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ యూపీఎస్సీలో కూడా మన 2024లో దీని మీద క్వశ్చన్ అయితే కనుక అడగడం జరిగింది, సముద్ర లక్ష్మణ. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎక్సర్సైజ్ సూర్యకిరణ్ వచ్చేసి బిట్వీన్, ఈ పాటికే మీకు తెలిసి ఉండాలి, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్ మధ్యన ఎక్సర్సైజ్ మనకి. దెన్ వీ హ్యావ్ స్లైనెక్స్ అంటే శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్ అండి, శ్రీలంక ఇండియా నేవల్ ఎక్సర్సైజ్. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్స్, దట్ ఈస్ ఆపరేషన్స్. 2 ఇంపార్టెంట్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. దట్ ఈస్ నోన్ యాజ్ ఆపరేషన్ బ్రహ్మ వచ్చేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించి అడుగుతారు? ఇట్ ఈస్ బేసికలీ ప్రొవైడింగ్ ద అసిస్టెన్స్ టు దట్ ఆఫ్ ద ఎర్త్క్వేక్ హిట్ మయన్మార్కి మనము అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయడం గురించి ఆపరేషన్ బ్రహ్మ అని చెప్పేసి మనం లాంచ్ చేసాం. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వచ్చేసి లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని మనం ఏంటి అని అంటే ఫైట్ చేయడం గురించి. అరౌండ్ 31 మావోయిస్ట్స్ని బిట్వీన్ ఛత్తీస్గఢ్ అండ్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ బార్డర్ మనకి ఏంటి అని అంటే కనుక మనము కంప్లీట్లీ ఎలిమినేట్ చేసాము. దట్ ఈస్ నోన్ యాజ్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్. సో విత్ ద 1 ఆర్టికల్ యాజ్ అన్ ఆపర్చునిటీ మనం ఇంకొక 20 డిఫరెంట్ ఐటమ్స్ విచ్ ఆర్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ మనం కవర్ చేసేసామండి. దిస్ ఈస్ హౌ యువర్ ప్రిపరేషన్ షుడ్ బి. ఓకే, నౌ వీ హ్యావ్ సంథింగ్ ఎల్స్. మనకి ఏంటంటే కనుక ఒక్కసారి మనం చూస్తే నొమాడిక్ ఎలిఫెంట్ ఇండియా అండ్ మంగోలియా, టైగర్ ట్రింప్ ఇండియా అండ్ యూఎస్ఏ, ఎక్సర్సైజ్ ఎకోవెర్ ఇన్ ఇండియా అండ్ మాల్దీవ్స్, ఎక్సర్సైజ్ వరుణ ఇండియా అండ్ ఫ్రాన్స్, ఎక్సర్సైజ్ ఇంద్ర ఇండియా అండ్ రష్యా. అక్కడ మీరు S-400 మిసైల్ సిస్టమ్ గురించి కూడా స్టడీ చేయాలండి, ఎందుకంటే 2026లో క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దెన్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ డస్ట్లిక్, దట్ ఈస్ ఇండియా అండ్ ఉజ్బెకిస్తాన్. ఇక్కడ ఇది మనం దేంట్లో కవర్ చేయాలి, ఇది ఎక్కడ కవర్ చేయాలి? ఇండియా అండ్ సెంట్రల్ ఏషియా రిలేషన్స్ చదివేటప్పుడు మీరు స్టడీ చేయాలి. డెజర్ట్ సైక్లోన్ ఇండియా యూఏఈ, సైక్లోన్ 1 ఇండియా ఈజిప్ట్, ధర్మా గార్డియన్ ఇండియా అండ్ జపాన్, సముద్ర లక్ష్మణ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మలేషియా. Then we have exercise Surya Kiran India and Nepal, Slynex Sri Lanka India naval exercise, Operation Brahma very very important, Operation Black Forest very important. Inka Operation Sindoor meeku cheppalsina avasaram ledhu, meeke telusu nakante baga. Yes Andy, these are the important things. Now let us read the important points associated with the present article. ఇది ఎక్కడ వస్తుంది మనకి? జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండర్లో మనకైతే కనుక వస్తుంది. మనకి ఇది మిలిటరీ ఎక్సర్సైజెస్ అండ్ కోఆపరేషన్ అని చెప్పేసి. ఇండియా అండ్ మంగోలియా ఆర్ కండక్టింగ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్డ్ యాజ్ నొమాడిక్ ఎలిఫెంట్ ఇన్ ఉలన్ బాటర్ అనేటువంటిది మంగోలియా యొక్క క్యాపిటల్. ప్లేసెస్ ఇన్ న్యూస్లో మనకి ఇది అడిగే అవకాశాలు చాలా ఉంటాయి. మీరు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నుంచి హిందూ న్యూస్ అనాలిసిస్ వాచ్ చేస్తుంటే మనము మల్టిపుల్ ప్లేసెస్ మనం కవర్ చేసాం. లైక్ సొమాలియా కవర్ చేసాము, నెక్స్ట్ వచ్చేసి అసున్సియాన్ కవర్ చేసాము. చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ మనం కవర్ చేయబడటం జరిగిందండి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఏంటంటే కనుక ఒక చోట మెయింటైన్ చేసుకుంటే లాస్ట్లో రివిజన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలా కాకుండా మీకు ఏంటి అని అంటే కనుక ఇంకా రివిజన్ సిరీస్ లాగా మీకు ఉండాలి అని అంటే మన కరెంట్ అఫైర్స్ పెయిడ్ కోర్స్లో జాయిన్ అయినట్లయితే కనుక మీకు అక్కడ కూడా మీకు రివిజన్ సిరీస్లో మీకు కవర్ అయిపోతాయి. సో అండ్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్ని ఫర్దర్గా స్ట్రెంగ్తన్ చేయడం గురించి అయితే ఈ ఎక్సర్సైజ్ అనేది మనకైతే కనుక చేస్తున్నారు. దిస్ ఈజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి. మూవింగ్ ఫార్వర్డ్, దిస్ ఎక్సర్సైజ్ ఈజ్ టైటిల్డ్ యాజ్ నొమాడిక్ ఎలిఫెంట్ అండ్ ఇది 17th ఎడిషన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అండి. ఎక్కడ జరిగింది? స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ సెంటర్ మంగోలియాలో జరిగింది ఈ ఏడాది 2025. లాస్ట్ టైం ఆల్రెడీ అనుకున్నాం కదా 2024లో వాళ్ళ దగ్గర జరిగింది. దట్ ఈస్ ఉమ్రోయ్ మేఘాలయాలో మనకైతే కనుక ఎక్సర్సైజ్ అనేది జరిగింది. సో ద ఎన్హాన్స్ ద ఇంటర్ఆపరబిలిటీ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా ఫోర్సెస్, కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ని క్యారీ అవుట్ చేస్తుంది మనకి, అండ్ ప్రిసిషన్ స్నైపింగ్,
and aim to improve operational capabilities in semi-urban and mountainous terrain under the UN mandate. అంటే మన యొక్క అర్బన్ ఏరియాస్లోను మౌంటేనియస్ టెరైన్లోనూ మనకి ఏంటి అంటే కనుక మన యొక్క ఆపరేషనల్ క్యాపబిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేయడం గురించి ఈ ఎక్సర్సైజ్ ఎంతగానో మనకైతే కనుక అలైన్ అవుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. అలా కిందకు వచ్చేస్తే మీకు ఏంటంటే సో ఇట్ ఈస్ కండక్టెడ్ ఆల్టర్నేటివ్లీ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ మంగోలియా. ప్రీవియస్ ఎడిషన్ ఉమ్రోయ్ మేఘాలయలో మనకి జరిగింది. Now you are expected to know few important points about Mongolia as well. సో మంగోలియా అనేటువంటిది మనకి ఏంటంటే కనుక ఇట్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అండి. క్యాపిటల్ ఏంటి? ఉలన్ బాటర్ ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్ అండ్ ఇట్ ఈస్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద నార్త్ సెంట్రల్ ఏషియా. సో నార్త్ సెంట్రల్ ఏషియాలో మనకి ఏంటంటే కనుక ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ అమెరికా తీసుకున్నాను అనుకోండి, నేను సౌత్ అమెరికాలో ఏది ల్యాండ్ లాక్డ్ అంటే బీపీ, దట్ ఈస్ బొలీవియా అండ్ యాజ్ వెల్ యాజ్ పరాగ్వే. ఈ రెండు కూడా మనకి ఇక్కడ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. అలాగే ఇక్కడ మనకి ఏంటంటే కనుక మంగోలియా ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. నార్త్ సైడ్ రష్యా బార్డర్ చేస్తుంది, సౌత్ సైడ్ మనకి ఏంటంటే చైనా ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ ఈజ్ రష్యా అండ్ దిస్ ఈజ్ వాట్ ఈజ్ చైనా. సో ఇట్ ఈస్ శాండ్విచ్డ్ బిట్వీన్ ద రష్యా అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా. అండ్ మెయిన్ మౌంటైన్స్ ఇక్కడ మనకి ఏంటంటే ఆల్టాయ్ మౌంటైన్స్, కాన్గాయ్ మౌంటైన్స్ అండ్ కెంతి మౌంటైన్స్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మేజర్ మౌంటైన్స్ మనకి మంగోలియాలో ఉన్నాయి. మౌంటైన్స్ ఫిజికల్ ఫీచర్స్ ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంట్? ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న 2025లో క్లియర్గా అడిగారు, యాండీస్ మౌంటైన్స్ గురించి అడిగారండి. సో కొన్ని కంట్రీస్ పేర్లు ఇచ్చేసి యాండీస్ మౌంటైన్స్ ఏ ఏ దేశాల నుంచి మనకి ఏంటంటే కనుక స్ప్రెడ్ అయ్యి ఉంది అని చెప్పేసి క్వశ్చన్ అడిగారు. సో యు ఆర్ మస్ట్ అండ్ షుడ్గా మీకు తెలియాలండి. దెన్ ఆర్కాన్ రివర్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద మంగోలియా అండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి మనకి లేక్ కువస్గుల్ ఈజ్ బేసికల్లీ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట మనకి. అండ్ మంగోలియా రీసెంట్గా మరొక దాని గురించి కూడా న్యూస్లో ఉంది. దేని గురించి అంటే విత్ రెస్పెక్ట్ టు కోకింగ్ కోల్ గురించి. సో ఇండియా ఈజ్ ప్లానింగ్ టు ఇంపోర్ట్ ద కోకింగ్ కోల్ ఫ్రమ్ మంగోలియా ఆన్ ఏ ట్రయల్ బేసిస్ విచ్ ఇస్ ఎ కీ రా మెటీరియల్ ఫర్ దట్ ఆఫ్ ద స్టీల్ మేకింగ్. స్టీల్ తయారు చేయడంలో మనకి ఏంటంటే కనుక దీన్ని వెరీ ఇంపార్టెంట్ రా మెటీరియల్గా మనకైతే కనుక యూజ్ చేస్తారు దీన్ని. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏంటంటే మన యొక్క మేజర్ సప్లయర్ ఎవరంటే ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా మనం అయితే కనుక ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాము. కానీ బికాజ్ ఆఫ్ డ్యూ టు ద డిఫరెంట్ సప్లై చైన్ డిస్రప్షన్స్ వల్ల మనం ఏంటంటే మన యొక్క సప్లైని డైవర్సిఫై చేసుకోవాలనుకుంటున్నాం. అంటే ఏం కాదు, ఇతర దేశాల నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాం. అండ్ వన్ సచ్ ఆల్టర్నేటివ్ దట్ వీఆర్ లుకింగ్ ఈజ్ మంగోలియా. ఎస్, సో అందుకని కూడా ఇది మనకి న్యూస్లో ఉందన్నమాట. ఇది కూడా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. సో అంటే నొమాడిక్ ఎలిఫెంట్ అన్న పేరు చెప్పి మొత్తం ఓల్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్నీ కూడా మనం అయితే ఈ ఆర్టికల్ ద్వారా మనం చూడడం జరిగింది. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్. How do joint military exercises such as nomadic elephant will contribute to India's strategic and diplomatic objectives in that of the Central Asian region can be a potential question. And moving on to that of the next important article. Tens of thousands of people join the anti-government protests in the Madrid. Yes. సో మీరు లాస్ట్ ఇయర్ అంతా చూస్తే 2024లో మన నైబరింగ్ కంట్రీ అయినటువంటి బంగ్లాదేశ్లో విపరీతమైనటువంటి యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్స్ అనేటువంటివి మనకైతే జరిగాయి. ఆ తర్వాత షేక్ హసీనా అక్కడి నుంచి కంట్రీ విడిచిపెట్టి వెళ్ళిపోవడం, తర్వాత మొహమ్మద్ యూనూస్ మనకి గవర్నమెంట్ అయితే కనుక ఫామ్ చేయడం కేర్ టేకర్గా మనకి ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ యూరోపియన్ కంట్రీ అయినటువంటి స్పెయిన్లో దట్ ఈస్ క్యాపిటల్ వచ్చేసి మాడ్రిడ్ ఈజ్ ద క్యాపిటల్ అండి. అక్కడ కూడా ఇప్పుడు ఏంటంటే మనకి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద స్పెయిన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి ఎవరు అని అంటే కనుక పెడ్రో శాంచెజ్ ఈజ్ బేసికల్లీ ద ప్రైమ్ మినిస్టర్. అండ్ తనకి వ్యతిరేకంగా మనకి ఏంటి అని అంటే కనుక హీ హ్యాస్ టు రిజైన్ అని చెప్పేసి డిఫరెంట్ పీపుల్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మనకి ఏంటి అని అంటే కనుక యాంటీ గవర్నమెంట్ ప్రొటెస్ట్ని క్యారీ అవుట్ చేస్తున్నారు. ఎస్, మెయిన్లీ బికాస్ ఆఫ్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ కరప్షన్. Tens of thousands of people rallied in an opposition organized demonstration. అంటే అపోజిషన్ వాళ్ళు ఎవరైతే మనకి స్పెయిన్లో అపోజిషన్ ఉన్నారో వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. వీ నీడ్ నాట్ ఎక్స్పెక్ట్, యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ ద అపోజిషన్ పార్టీస్ అండ్ ఆల్. ఆ పార్టీ నేమ్స్ ఏంటి, ఎవరు, ఇవేవి మనకు అవసరం లేదండి. అక్యూజింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ పెడ్రో సాంచెజ్ ఆఫ్ కరప్షన్. ప్రొటెస్టర్స్ మెనీ వేవింగ్ ద రెడ్ అండ్ yellow Spanish flags. So the marched in the center of the capital and chanted
పెడ్రో సాంచెజ్ రిజైన్ అంటూ మనకి ఏంటంటే వీళ్ళు ప్రొటెస్ట్ క్యారీ అవుట్ చేయడం జరుగుతుంది. నౌ యూ షుడ్ టేక్ దిస్ యాజ్ అన్ ఆపర్చునిటీ అండ్ మనం ఏంటంటే కనుక కొన్ని కవర్ చేయాలన్నమాట ఇక్కడ. A large anti-government protest was recently held in Madrid against the Spanish Prime Minister Pedro Sanchez, with allegations of corruption leading to calls for his resignation. See, this is what is a representational image of the meeting that is organized by that of the opposition party in the Spain and manaki. So this demonstration was opposition organized and held in the Plaza de España, a central location in the Madrid, which is the capital of Spain. So the protesters are accusing the government of corruption, specifically targeting the Pedro Sanchez, and there is a strong demand that he has to resign from his position అంటూ మనకి ఏంటంటే జరుగుతుంది. నౌ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫర్దర్ అంటే స్పెయిన్ గురించి మనకి తెలియాలండి. స్పెయిన్ అనేటువంటిది సౌత్ వెస్ట్రన్ యూరోప్లో మనకైతే కనుక లొకేట్ అయ్యి ఉంది, విచ్ ఈస్ ఆక్యుపైయింగ్ అబౌట్ 82% ఆఫ్ ద ఐబీరియన్ పెనిన్సులా. అండ్ దీనికి ఒక బార్డర్ కంట్రీస్ మీరు తీసుకుంటే కనుక పోర్చుగల్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్, దెన్ వీ హ్యావ్ ద అండోరా అండ్ వీ హ్యావ్ జిబ్రాల్టర్ టు దట్ ఆఫ్ ద సౌత్ మనకి ఏంటి అని అంటే కనుక బార్డర్ చేస్తుంది. మెరిటైమ్ బార్డర్స్ వచ్చేసి మెడిటరేనియన్ సీ, బే ఆఫ్ బిస్కే అండ్ అట్లాంటిక్ ఓషన్ మనకైతే బార్డర్ చేస్తాయండి. పైరెనిస్ మౌంటైన్స్ అండ్ మెసేతా సెంట్రల్ అనేటువంటిది మనకి ఏంటంటే మేజర్ ల్యాండ్ ఫామ్స్ హియర్ మనకి. అండ్ ఇంపార్టెంట్ రివర్స్ మనకు తీసుకుంటే ఎబ్రో రివర్ అని చెప్పేసి ఉంది మనకి, టాగస్ అండ్ డౌరో రివర్ అని చెప్పేసి ఉంది. ఇవి మనకి పోర్చుగల్ నుంచి ఫ్లో అవుతాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి టాబర్నాస్ డిజర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిజర్ట్, విచ్ ఈస్ ద ఓన్లీ డిజర్ట్ ఇన్ దట్ ఆఫ్ ద మెయిన్ ల్యాండ్ యూరప్. అండ్ బెలియారిక్ ఐలాండ్స్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఐలాండ్స్ దట్ ఈస్ నోన్ యాజ్ కెనరీ ఐలాండ్స్ అని చెప్పేసి రీసెంట్గా కూడా న్యూస్లో ఉన్నాయి మనకి. ఇన్ ద అట్లాంటిక్ ఇస్ ఆఫ్ ద నార్త్ వెస్ట్ ఆఫ్రికా జియో పొలిటికల్లీ సిగ్నిఫికెంట్. ఈ కెనరీ ఐలాండ్స్ గురించి మీకు తెలియాలి. ఈ కెనరీ ఐలాండ్స్ అనేటువంటివి మనకి ఏంటంటే టూరిజంకి చాలా బాగా ఫేమస్ అండి. టూరిజంకి, నెక్స్ట్ వచ్చేసి ఇల్లీగల్ మైగ్రేషన్కి. ఇక్కడ మనకి ఏంటి అని అంటే చాలా హార్ష్ ఎన్విరాన్మెంట్ అనేటువంటిది మనకు ఉంటుంది. యాజ్ ఏ రిజల్ట్ చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఆఫ్రికా నుంచి అక్కడి నుంచి యూరప్కి అది ఎంటర్ అవ్వడానికి ఈ కెనరీ ఐలాండ్స్ ద్వారా మనకైతే కనుక వెళ్ళిపోతూ ఉంటారు. ఆ మధ్యలోనే చాలామంది మనకి చనిపోతూ కూడా ఉంటూ ఉంటారనమాట మనకి. సో దట్ ఈస్ వేర్ కెనరీ ఐలాండ్స్ గురించి మనకైతే కనుక తెలియాలి. ఇవన్నీ మనకి ఏంటంటే బేసిక్ ఫ్యాక్ట్స్ కదా మనకి. సో స్పెయిన్ ఏంటి, స్పెయిన్ ఎక్కడ ఉంది అసలు మనకి, స్పెయిన్ బార్డర్ కంట్రీస్ ఏవేంటి, స్పెయిన్ యొక్క నియర్ బై ఇవి ఏవేవి ఉన్నాయి అనేటువంటి పాయింట్స్ మీద మనకి క్లియర్ కట్ అవగాహన మనకు ఉండాలి. Discuss the implications of the mass public protests on democratic governance in the European nations with a reference to that of the recent events in that of the Spain can be a potential question. And moving on to that of the next important article. Government eases the procurement norms ఫర్ ద రీసెర్చ్ ల్యాబ్స్ అంటూ మనకి ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. ఏం చెప్తుంది ఆర్టికల్ అనేటువంటిది అంటే కనుక, ఎస్, సో విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్, ఇది ఆర్టికల్ మనకి ఏంటంటే ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా కూడా వాళ్ళు ఏది ప్రొక్యూర్ చేసుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ పర్చేస్ చేయాలి, లేకపోతే ల్యాప్టాప్స్ పర్చేస్ చేయాలి, లేకపోతే ఎనీ ఎలక్ట్రానిక్, ఎనీ ఎలక్ట్రికల్, వాట్ ఎవర్ ద ఐటమ్స్, ఎయిర్ కండిషనర్స్ పర్చేస్ చేయాలి, అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా పర్చేస్ చేసేయడం కుదరదండి. దే హ్యావ్ ఏ డెడికేటెడ్ పోర్టల్ కాల్డ్ యాజ్ GEM పోర్టల్ అని ఉంటుంది. GEM పోర్టల్ అంటే గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ అని అర్థం. ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా మనకేంటంటే కనుక ఈ యొక్క గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీంట్లోంచి ఆర్డర్ అనేటువంటిది ప్లేస్ చేసుకోవాలి. చీపెస్ట్ వెండర్ ఎవరున్నారు మనకి అంటే అతి తక్కువకి మనకి ఆ ఎక్విప్మెంట్ మనకి ఎవరు మనకి సప్లై చేస్తారు అనేటువంటి చూసుకుని అప్పుడు ఆర్డర్ అనేటువంటిది ప్లేస్ చేయాలి. మరి ఇప్పుడు ఆ GEM పోర్టల్కి అవతల వైపు ఎవరుంటారు? మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, విమెన్ ఎంటర్ప్రైజెస్, వీళ్ళందరూ కూడా మనకైతే కనుక ఉంటారు. అంటే గవర్నమెంట్ దీని ద్వారా 2 అబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేయాలనుకుంటుంది. నెంబర్ 1, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది పెంచవచ్చు.
అంటే ఇప్పుడు ఈ ఆర్గనైజేషనల్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ దగ్గర వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడి నుంచి పర్చేస్ చేయడం, ఆ విధంగా కరప్షన్ కానీ ఈ విధంగా మనకు ఉండదు. ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉంటుంది. అండ్ రెండవది గవర్నమెంట్ ఈ యొక్క విమెన్ ఎంటర్ప్రైజెస్కి, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కి వీళ్ళకి కూడా ఒక మార్కెట్ని కల్పిస్తోంది మనకి. ఎందుకంటే గవర్నమెంటే కొనుక్కుంటే ఇంకా డిఫాల్ట్ ఆప్షన్ కాన్సెప్టే ఉండదు కదా. సో ఇట్ విల్ హ్యావ్ ఏ హ్యూజ్ మార్కెట్, గవర్నమెంట్కే సప్లై చేస్తారు కాబట్టి ఈ విధంగా ఈ ట్విన్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలి అని అనుకుంటుంది. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది కదా. మరి ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దేర్ ఆర్ సర్టెన్ రిక్వైర్మెంట్స్. పెద్ద పెద్ద సైంటిఫిక్ ఎక్విప్మెంట్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్స్ అవి క్యారీ అవుట్ చేయాలంటే ఎక్విప్మెంట్స్ కావాలి. ఆ ఎక్విప్మెంట్స్లో క్వాలిటీ కాంప్రమైజ్ అయిపోతే వీళ్ళు కండక్ట్ చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ కూడా కాంప్రమైజ్ అయిపోతాయి. దాని ద్వారా వీళ్ళు తీసుకొచ్చేటువంటి ప్రొడక్ట్స్ కూడా మనకి ఏంటంటే ఇన్ఎఫిషియెంట్గానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, ఈ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్లో సైంటిస్ట్స్కి కావాల్సినటువంటి విధమైనటువంటి రీసెర్చ్ ఎక్విప్మెంట్ దొరకట్లేదు. అంటే అంత కస్టమైజ్డ్గా వీళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తున్నటువంటి స్టాండర్డ్స్గా మనకి ఏంటంటే అవతల వైపు ఉన్నటువంటి జీఎం పోర్టల్లో అవతల వైపు సప్లై చేస్తున్నటువంటి సప్లయర్స్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఇక్కడ రూల్స్ ఏంటి, ఏం పర్చేస్ చేసినా మీరు ఏంటంటే జీఎం పోర్టల్ నుంచే పర్చేస్ చేయాలి అంటూ మనకైతే చెప్పడం మూలాన అటు ఎక్విప్మెంట్ దొరకట్లేదు. ఈ ఎక్విప్మెంట్ దొరకకపోవడంతో రీసెర్చ్ ఎక్స్పెరిమెంట్లు క్యారీ అవుట్ చేయలేకపోతున్నాము. ఎక్స్పెరిమెంట్స్ క్యారీ అవుట్ చేయకపోతుంటే మనమేమి కొత్త ప్రొడక్ట్స్ ఇన్నోవేషన్ మన నుంచి బయటకేమీ రావట్లేదు. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో ఎప్పటి నుంచో ఈ సైంటిస్ట్స్ అందరూ కూడా గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇస్తూ వచ్చారు మనకి, బాబు మాకు జీఎం పోర్టల్లో అంత సబ్స్టాండర్డ్ ఎక్విప్మెంట్సే ఉన్నాయి, మాకు కస్టమైజ్డ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అనేటువంటివి కావాలి అంటూ మనకి మల్టిపుల్ డిమాండ్స్ అయితే చేశారు. Finally, now government came up with this circular saying that you can bypass this GEM portal. అంటే రీసెర్చ్ పర్పస్ గురించి మీరు అవుట్ సైడ్ ద GEM పోర్టల్ కూడా మీరైతే కనుక ఇప్పుడు ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ప్రొక్యూర్ చేసుకుని మీరు మీ రీసెర్చ్ని క్యారీ అవుట్ చేయండి అంటూ మనకైతే కనుక చెప్పబడడం జరిగిందండి. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ సిగ్నిఫికెంట్ స్టెప్. మన కంట్రీలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదన పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ మనకి చాలా తక్కువ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ ఆర్గనైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జస్ట్ హార్డ్లీ 0.65% ఆఫ్ జీడిపి మాత్రమే మనం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీదన మనం ఇన్వెస్ట్ చేస్తాం. అలా కాకుండా ఇతర దేశాలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చైనా కానివ్వండి, లేకపోతే సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీళ్ళు ఈవెన్ మోర్ దెన్ 3% ఆఫ్ దేర్ జీడిపి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు. సో నౌ ఇండియా షుడ్ ఆల్సో టేక్ ద లీడ్ అండ్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అట్రాక్ట్ ప్రైవేట్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్లీ దిస్ కెన్ బి ఏ గుడ్ మూవ్. సో దట్ నౌ సైంటిస్ట్ కెన్ గెట్ ద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అవుట్ సైడ్ ద GEM portal. Yes, Andy, I hope you got it. Now let us read important points. To address the scientists' complaints about the substandard research equipment, the Finance Ministry has relaxed the procurement norms, allowing the select institutions to purchase goods outside the GEM portal. Now outside the GEM portal అంటే ఏంటమ్మా, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అని అర్థం. దాని ద్వారా వీళ్ళు ఏంటంటే ఇప్పుడు పర్చేస్ చేయొచ్చు. ఇన్స్టిట్యూషన్స్ కెన్ నౌ బైపాస్ ద గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ టు ప్రొక్యూర్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కన్స్యూమబుల్స్. వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఇప్పుడు బైపాస్ చేసి అవుట్ సైడ్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. డైరెక్టర్స్ అండ్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ సెలెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మళ్ళీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ కాదు, కొన్నే. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక ఇలా ఉన్నట్టు CSIR, ISRO ఇలాంటి ఆర్గనైజేషన్స్ అనమాట. దే కెన్ అప్రూవ్ ద నాన్ GEM ప్రొక్యూర్మెంట్స్ యాజ్ వెల్. ఆ లిమిట్స్ ఇంక్రీజ్ చేశారండి మనకి విత్ రెస్పెక్ట్ టు దట్. వితౌట్ కొటేషన్ మనకి 1 lakh to 2 lakh ఇంక్రీజ్ చేశారు. కమిటీ బేస్డ్ పర్చేస్ కమిటీ బేస్డ్ లిమిట్ అయితే కనుక 10 lakh to 25 lakh మనకి అనేటువంటిది మనకి ఇంక్రీజ్ చేయబడడం జరిగింది. ఇదిగో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇవన్నీ కూడా హూ ఆర్ ఆల్ ఆఫరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కేవలం ఈ సైంటిఫిక్ పర్పసెస్కి పర్చేస్ చేసేటువంటివి మాత్రమే నాన్ GEM అంటే అవుట్ సైడ్ GEM పర్చేస్ చేయాలి. అలా అని మళ్ళీ ఫర్నిచర్ లేకపోతే బేసిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మళ్ళీ GEM నుంచే పర్చేస్ చేయాలండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా హియర్. ఎస్.
Now you are expected to know some important points about GEM portal, Government e-Marketplace. So this is the website అండి, GEM Government e-Marketplace అని చెప్పేసి మీరు కూడా విజిట్ చేయొచ్చు. విజిట్ చేసి ఏమేమి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు, వెదర్ సెల్లర్ ఆన్ GEM ఏంటి అనేటువంటిది కూడా మీరైతే కనుక చూడొచ్చు. దీనిని 2016లో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు తీసుకుని రావడం జరిగింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కామన్ యూజ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బై ద గవర్నమెంట్ ఎంటిటీస్. అన్ని గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్కి మనకి కావాల్సినటువంటి కామన్ యూజ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివన్నీ కూడా ఆన్లైన్లో ఈ పోర్టల్ ద్వారానే ప్రొక్యూర్ చేసుకోవాలి. మొన్న 2018లో GEM 3.0 పోర్టల్ని కూడా అప్గ్రేడెడ్ వెర్షన్ని కూడా మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగిందండి. ఎస్, దీని ఇంకా ఆబ్జెక్టివ్స్ ఏంటి, మనకి ఏమి ట్విన్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయాలనుకుంటుంది అంటూ మనం కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం కదా. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యుర్ ఎక్స్పెక్టెడ్ టు నో. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. Extreme poverty in India down to 5.3% in 2022-23 says World Bank. వరల్డ్ బ్యాంక్ నుంచి ఎప్పుడైనా సరే రిపోర్ట్స్ వచ్చినప్పుడు అవి మనకి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే వాటి యొక్క ఫైండింగ్స్ కానీ లేకపోతే మనకి వరల్డ్ బ్యాంక్ యొక్క రిపోర్ట్స్ ఏం పబ్లిష్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని పబ్లిష్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్, మనకి వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటారు. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఇండెక్స్ దట్ ఈస్ పబ్లిష్డ్ బై దట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. ఆ విధంగా మనకి చూసుకుంటే కనుక ఇప్పుడు World Development Report, Logistics Performance Index. Now if you see this article, India's extreme poverty rate slid sharply to 5.3% over a decade from 27.1% in 2011-12, even as the World Bank revised upwards its threshold poverty line to $3 per day. అంటే వరల్డ్ బ్యాంక్ యొక్క థ్రెషోల్డ్, పవర్టీ థ్రెషోల్డ్ అనేటువంటిది $3 per day ఇంక్రీజ్ చేసినా కూడా మనకి ఏంటంటే కనుక నౌ ఇట్ హ్యాస్ బీన్ రెడ్యూస్డ్ టు 5.3% in recently in 2022-23 when compared with 2011 and as well as 12 decade ago where it is 27.1% అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ని మనకి ఆధారంగా చేసుకుని మనకి ఏంటంటే కనుక మన వరల్డ్ బ్యాంక్కి సంబంధించి 2025లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా మనకైతే కనుక వచ్చిందండి. దాని గురించి మనం అయితే కనుక చూద్దాం. ఎస్, GS పేపర్ టు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ వరల్డ్ బ్యాంక్, గ్లోబల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి టాపిక్ అండర్లోకి వస్తుంది. ఇండియాస్ ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్ డ్రాప్డ్ షార్ప్లీ టు 5.3% ఇన్ 2022-23 ఫ్రమ్ 27.1% ఇన్ 2011-12 ఈవెన్ యాజ్ ద వరల్డ్ బ్యాంక్ రివైజ్డ్ ఇట్స్ పావర్టీ థ్రెషోల్డ్ $3 per day రిఫ్లెక్టింగ్ ద ఇంప్రూవ్డ్ ఎకనామిక్ కండిషన్స్. సో మనకి అనేటువంటిది మనకైతే చెప్తుంది అనమాట. దిస్ ఈస్ వాట్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద పావర్టీ దట్ ఈస్ సిచ్యువేషన్ ఇన్ దట్ ఆఫ్ ద ఇండియా మనకి. సో అలా మనం కిందకు వచ్చినట్లయితే కనుక ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. వరల్డ్ బ్యాంక్ అనేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బాడీ. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి వరల్డ్ బ్యాంక్, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండి మనకి. అండ్ ఇన్ దట్ వరల్డ్ బ్యాంక్ గురించి మనకు మాట్లాడుకుంటే బ్రెటన్ వుడ్స్ అగ్రిమెంట్ ఆర్ కాన్ఫరెన్స్ జరిగింది 1944లో. ఆఫ్టర్ దాట్ పర్టికులర్ కాన్ఫరెన్స్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అలాంగ్ విత్ IMF మనకైతే ఎస్టాబ్లిష్ అయ్యాయి. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నాయి. ఈ వరల్డ్ బ్యాంక్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే గ్లోబల్ పావర్టీని మనం ఏంటి అని అంటే కనుక ఎలిమినేట్ చేయాలి అండ్ మిడిల్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్కి సపోర్ట్ ప్రొవైడ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్. వీళ్ళు డిఫరెంట్ పాలసీ అడ్వైస్ ప్రొవైడ్ చేస్తారు, టెక్నికల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఇస్తారు, డిఫరెంట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అంటే లోన్స్, గ్రాంట్స్ ఈ విధంగా మనకి కూడా ఇవ్వబడడం జరుగుతుందండి. వరల్డ్ బ్యాంక్ అనేది ఒక పేరెంట్ గ్రూప్ అయితే దాంట్లో 5 ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్. వీళ్ళు ఏం చేస్తారంటే
మిగతా ఆర్గనైజేషన్స్ తోటి కలిసి, అంటే మిగతా ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇలా ఉన్నాయి. వీటితోటి కలిసి మనకి ఏంటి అని అంటే కనుక మిడిల్ ఇన్కమ్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్కి లోన్స్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇట్ విల్ ఆఫర్ లోన్స్ టు ద మిడిల్ ఇన్కమ్ అండ్ క్రెడిట్ వర్తీ లో ఇన్కమ్ గవర్నమెంట్స్కి ప్రొవైడ్ చేయబడటం జరుగుతుందండి. నౌ దిస్ వాజ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఇన్ 2025 మొన్న జరిగినటువంటి ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. నెంబర్ 1, ఇట్ ప్రొవైడ్స్ లోన్స్ అండ్ గ్యారంటీస్ టు ద మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. ఓకే. నెంబర్ 2, ఇట్ వర్క్స్ సింగిల్ హ్యాండెడ్లీ టు హెల్ప్ డెవలపింగ్ కంట్రీస్ టు రెడ్యూస్ పావర్టీ. ఓకే. Number 3, it was established to help the Europe to rebuild after the World War. Number 2, which of these statements given above is or are correct statements? ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే కనుక ఇట్ వర్క్స్ సింగిల్ హ్యాండెడ్లీ టు హెల్ప్ ద డెవలపింగ్ కంట్రీస్ అంటున్నారు. నో అండి, ఇట్ వర్క్స్ ఇన్ కొలాబరేషన్ విత్ దట్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ లైక్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, వీటితోటి కొలాబరేటెడ్గా మనకైతే కనుక వర్క్ చేస్తుంది. అంటే విత్ దాట్ యూ కెన్ సే దట్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. If you can eliminate that statement, so that is 2, 8 is there in the fourth statement, 2 ఇందులో ఉంది, 2 ఇందులో ఉంది, అయిపోయింది ఆన్సర్. సో దట్ ఈస్ C 1 and 3 ఓన్లీ. ఇంకా మిగతా ఫస్ట్ ఆప్షను సెకండ్ ఆప్షను మీకు తెలియకపోయినా కూడా పర్వాలేదు. క్లియర్? దిస్ ఈజ్ హౌ ద క్వశ్చన్స్ విల్ బి అండి. ఎలిమినేషన్ టెక్నిక్లో మనం ఏంటంటే కనుక మనం ఎలిమినేట్ చేసేసి వీ కెన్ అరైవ్ అట్ ద ఆన్సర్. ఇక రెండో ఆర్గనైజేషన్ ఏంటి, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. వీళ్ళు కూడా మనకి ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అండ్ గ్రాంట్స్ టు ద పూరెస్ట్ కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, లైక్ ఆఫ్రికన్ కంట్రీస్ కానివ్వండి వీటికి. దెన్ ద థర్డ్ వన్ ఈజ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్. వీళ్ళు ప్రైవేట్ సెక్టర్ డెవలప్మెంట్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ చేస్తారు వయా ద ఫైనాన్సింగ్ అండ్ అడ్వైజరీ. దెన్ వీ హ్యావ్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, మిగా. వీళ్ళు ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను పెంచుతారనమాట, ఎంకరేజ్ చేస్తారు బై ఆఫరింగ్ ద రిస్క్ ఇన్సూరెన్స్. సో అంటే వాళ్ళకి ఆ యొక్క రిస్క్ ఇన్సూరెన్స్ అది కూడా మనకైతే కనుక ప్రొవైడ్ చేస్తూ మనకి ఏంటంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేస్తుంటారు ఈ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ మనకి. అండ్ ఫైనల్లీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. ఎప్పుడైనా కూడా ఇన్వెస్టర్స్కి గవర్నమెంట్కి మధ్యన డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు సెటిల్మెంట్ చేసేటువంటి బాడీ ఈ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్. సో like they will offer arbitration and legal support for international investment disputes. Here you should understand that India is not a member of this particular organization. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్లో మనము మెంబర్ కాదు. ఇక రిమైనింగ్ ఆర్గనైజేషన్స్లో దట్ ఈస్ మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డెవలప్మెంట్, వీటన్నిటిలోనూ కూడా మనము మెంబర్ అయ్యండి. సో ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ హ్యావ్ టు yes అండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. Discuss the role of international institutions like World Bank in poverty reduction with reference to the India's progress in the recent years. Can be a potential question. Moving on to that of the next important article. Jaishankar to step up the diplomatic push on visit to France and as well as Belgium. Recently మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జైశంకర్ మనకి ఏంటి అంటే కనుక వీక్ లాంగ్ విజిట్ అయితే వెళ్తున్నారు ద యూరోపియన్ కంట్రీస్ ఫ్రాన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బెల్జియంని మనకి మీట్ అవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క కౌంటర్ పార్ట్స్ అంటే అక్కడ ఉండేటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీస్ని మీట్ అవ్వడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగే దిస్ ఈస్ ద థర్డ్ టైమ్ ఇన్ ద టు విజిట్ ద యూరప్ అండ్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ టు స్టెప్ అప్ ఇట్స్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ పోస్ట్ ఆపరేషన్ సింధూర్ to garner the support for India's fight against terrorism. If you see, so after this Pahalgam attack and as well as Operation Sindoor, మనం ఏంటి అంటే కనుక we have stepped up our fight against terrorism and we are onboarding multiple countries like Japan. వీళ్ళందరూ కూడా మనకి ఏంటి అంటే కనుక we support India in order to fight against terrorism అంటూ మనకి ఏంటి అంటే కనుక సపోర్ట్గా మనకైతే నుంచున్నారు. ఇదే విధంగా యూరోపియన్ కంట్రీస్లో కూడా మనకి ఏంటంటే కనుక సపోర్ట్ని గార్నర్ చేయడం గురించి అంటే
ఇది చేయడం గురించి మన యొక్క ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అయితే విజిట్ చేయబడడం జరుగుతుందండి. అక్కడ మనకి వెళ్ళిన తర్వాత సో హీ ఈజ్ దేర్ టు అడ్రస్ ద సంథింగ్ కాల్డ్ యాజ్ మెడిటరేనియన్ రైసినా డైలాగ్ అనేటువంటిది మనకైతే జరుగుతుంది మార్సిలీలో. అక్కడ మనకైతే కనుక అడ్రస్ చేస్తారు మనకి. ద మినిస్ట్రీ సెడ్ దాట్ ఇన్ ఫ్రాన్స్ మిస్టర్ జైశంకర్ విల్ విజిట్ ప్యారిస్ ఫర్ బైలాటరల్ టాక్స్ విత్ ఫ్రెంచ్ ఫారిన్ మినిస్టర్ and as well as Marseille to address the Mediterranean Raisina Dialogue, which is a conference of the Ministry and Observer Research Foundation. Ministry of External Affairs and Observer Research Foundation మనకి ఏంటి అని అంటే కనుక ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మెడిటరేనియన్ రైసినా డైలాగ్ని మనకైతే కనుక అడ్రస్ చేయబడడం జరుగుతుంది. నౌ లెట్ us read important points here. జైశంకర్ టు స్టెప్ అప్ ద డిప్లొమాటిక్ పుష్ టు విజిట్ టు ఫ్రాన్స్ అండ్ బెల్జియం. పాయింట్ అర్థమైంది కదా, ఏంటి పాయింట్? మనకి ఇండియాకి సపోర్ట్గా, టెర్రరిజంకి వ్యతిరేకంగా మనం చేస్తున్నటువంటి ఈ పోరాటంలో మనతో సపోర్ట్గా ఉండడానికి, ఈ యొక్క కంట్రీస్ని మనం ఆన్బోర్డ్ చేసుకోవడానికి జైశంకర్ మనకి ఏంటి అంటే ఈ యొక్క దేశాలకి విజిట్ అయితే చేయడం జరుగుతుందండి. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఈజ్ ఆన్ ఏ వీక్ లాంగ్ విజిట్ టు ఫ్రాన్స్ అండ్ బెల్జియం యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇండియాస్ ఆన్గోయింగ్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ టు డీపెన్ ద టైస్ విత్ యూరోపియన్ యూనియన్ అండ్ garner the support post Operation Sindoor. This is the third such visit to Europe in the recent months, and it is part of the government's strategy to deepen the India's relations with European Union, France and Belgium. It aims to gain the support for India's counter-terrorism efforts post-Sindoor మనకి. He will hold talks with the French foreign minister తోటి అయితే మాట్లాడతారు. He will participate in the Mediterranean Raisina Dialogue అని అడుగుతారండి, ఖచ్చితంగా అడుగుతారు. ఆర్గనైజ్డ్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అండ్ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఆర్గనైజ్ చేస్తున్నారు. మార్సిల్లీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ పోర్ట్ అనమాట అక్కడ మనకి. ఎందుకంటే రీసెంట్గా మొన్న 2023లో G20 సమిట్ ఇండియాలో జరిగినప్పుడు న్యూఢిల్లీ డిక్లరేషన్ అనేటువంటిది అడాప్ట్ చేసుకున్నాము. సంథింగ్ కాల్డ్ IMEC, ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేటువంటి దానిని ఒక ఇంపార్టెంట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ని మనకి అనౌన్స్ చేయబడడం జరిగిందండి. అండ్ యాజ్ సచ్ దట్ ప్రాజెక్ట్కి సంబంధించి మనకి ఏంటంటే ఈ మార్సిల్లీ అనేటువంటిది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీ పోర్ట్స్ అండర్ దట్ పర్టికులర్ కారిడార్. Marseille is being considered as one of the key ports for India, Middle East, Europe economic corridor alongside the ports in Italy, Greece and as well as the Trieste. Yes, so these are the important things. And other important issue మనకి ఏంటంటే ఇండియా యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి కూడా మనకైతే కనుక డిస్కషన్ అనేటువంటిది మనకి జరుగుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్ అండి. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. Yes, using the bacteriophages టు కాంబాట్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పేసి మనకు చెప్తున్నారు. ఏంటి యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? AMR అంటే కనుక ఈ రోజున మనకి డిఫరెంట్ బ్యాక్టీరియంస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్యులోసిస్ మనం తీసుకున్నాం అనుకోండి, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అని చెప్పేసి మనకు కాజ్ చేస్తుంది. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియం మనకి ఏంటంటే కనుక టీబీని కాజ్ చేస్తుందండి. సో ఈ టీబీని కాజ్ చేయడంలో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతోంది అని అంటే కనుక, సో మనము యాంటీబయోటిక్స్ అనేటువంటివి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాం కదా. ఇప్పుడు టీబీ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఏంటంటే కనుక ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ అనేటువంటి డ్రగ్స్ని మనం అయితే కనుక ప్రిస్క్రైబ్ చేస్తాం. కానీ అలాంటి వ్యక్తికి ఇవి ప్రిస్క్రైబ్ చేసినా కూడా కొందరిలో ఎటువంటి అంటే ఈ డ్రగ్స్ అనేటువంటివి వాళ్ళ బాడీలో ఉండేటువంటి ఈ బ్యాక్టీరియంని డిస్ట్రాయ్ చేయలేకపోతున్నాయి. ఐ రిపీట్, ట్యూబర్క్యులోసిస్ అనేది ఒక బ్యాక్టీరియల్ డిసీజ్. దానిని మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేటువంటి బ్యాక్టీరియం కాజ్ చేస్తుంది. దానిని మనం కౌంటర్ చేయడం గురించి, ఆ బ్యాక్టీరియంని డిస్ట్రాయ్ చేయడం గురించి మనం ప్రిస్క్రైబ్ చేసేటువంటి డ్రగ్స్ ఏంటంటే ఐసోనియాజిడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిఫాంపిసిన్ అని చెప్పేసి పిలుస్తారు. కొందరిలో ఈ డ్రగ్స్ని యూస్ చేసినా కూడా ఎటువంటి ఇది కూడా మనకి ఏంటి అని అంటే ఎటువంటి ఎఫెక్టివ్ ఇది కూడా మనకి లేదు. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క బ్యాక్టీరియం ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ని పెంచేసుకుంది ఈ యొక్క డ్రగ్స్కి. ఎస్, ఇలాంటి సిచ్యువేషన్ని మనకి ఏమంటారంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటారు.
మరి అందుకని ఏంటంటే ఈ యాంటీబయోటిక్స్ ఆల్రెడీ తయారు చేశారు, చాలా డెవలప్ చేశారు, ఇవేవి కూడా పనిచేయకపోతూ ఉంటుంటే కనుక ఇవన్నీ ఇన్ఎఫెక్టివ్ అయిపోతున్నాయి. మరి ఇవన్నీ ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంటే మనకి ఇంక సొల్యూషన్ ఏంటి దానికి సంబంధించి అంటే ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్ని ప్రపోజ్ చేస్తున్నారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాక్టీరియోఫేజెస్ అంటారు. బ్యాక్టీరియోఫేజెస్ అదే ఆర్టికల్లో చెప్తున్నారండి. బ్యాక్టీరియోఫేజెస్ అనేటువంటివి ఏంటి? బ్యాక్టీరియోఫేజెస్ ఆర్ బేసికల్లీ ద గుడ్ వైరసెస్. ఇవి వైరసెస్ అండి, గుడ్ వైరసెస్. మనకి ఇవి ఏం చేస్తాయంటే బ్యాక్టీరియాని ప్రే చేస్తాయి. అంటే ఇలాంటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అలాంటి బ్యాక్టీరియాని ప్రే చేస్తాయి. ఇవి మనకి ఏంటంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ అరౌండ్ అస్, వాటర్లోను, సాయిల్లోను, అవర్ స్కిన్లోను కూడా మనకి బ్యాక్టీరియోఫేజెస్ అనేటువంటివి మనకైతే కనుక ఉంటాయి. ఇప్పుడు యాంటీబయోటిక్స్ని కాదు యూస్ చేసి మనం ఇప్పుడు ఈ బ్యాక్టీరియంని ఇది చేయాలి అనుకోవట్లేదు. మనం ఏంటంటే ఈ బ్యాక్టీరియోఫేజెస్ని ఉపయోగించి మనం ఏం చేయాలనుకుంటున్నామంటే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని ఫైట్ చేయాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నామండి. దట్ ఈస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈజ్ ఆల్ అబౌట్. Yes, what are bacteriophages? Bacteriophages are basically good viruses which prey upon bacteria. So they are available in the soil, in the water, around us, in our skin. దగ్గర మనకి ఏంటంటే కనుక ఇవి అవైలబుల్గా ఉంటాయి. చూడండి, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఈజ్ రైజింగ్ గ్లోబల్లీ. ప్రపంచం మొత్తం మీద కూడా ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనే ఫినామినన్ మనకి పెరిగిపోతుంది. అక్కడ ఏమవుతుంది ఆ ఫినామినన్లో? ఈ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జిస్టింగ్ డ్రగ్స్కి, ఎగ్జిస్టింగ్ యాంటీబయోటిక్స్కి మనకి రెస్పాండ్ అవ్వట్లేదు. దేర్బై మన యొక్క ట్రీట్మెంట్ని ఇన్ఎఫెక్టివ్ చేసేస్తున్నాయి అన్నమాట. prompting the interest in bacteriophages, which is an alternative therapy to antibiotics, especially due to pharmaceutical companies' limited interest in developing the new antibiotics. Pharmaceutical companies కూడా కొత్త యాంటీబయోటిక్స్ని తయారు చేయడంలో అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని కౌంటర్ చేయడానికి వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ మనకి ఏంటంటే కనుక ఈ యొక్క బ్యాక్టీరియోఫేజెస్ అని ఎక్స్పర్ట్స్ మనకి ప్రపోజ్ చేస్తున్నారు. అసలు ముందు ఏఎంఆర్ అంటే అర్థం ఏంటో మీకు తెలియాలి. ఏఎంఆర్ విల్ అక్కర్ when bacteria develops resistance to antibiotics, making the infections hard to treat. ఇందాక నేను మీకు ఐసోనియాజిడ్ రిఫాంపసిన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అక్కడ ఏ విధంగా రెసిస్టెన్స్ షోకేస్ చేస్తోందా బ్యాక్టీరియం అనేటువంటిది మనం చెప్పడం జరిగింది. అండ్ ఈ యొక్క ఏఎంఆర్ వల్ల 5 మిలియన్ పీపుల్ చనిపోతున్నారండి ప్రతి సంవత్సరం. అండ్ ఈవెన్ ఇట్ కుడ్ డబుల్ బై ద ఇయర్ 2050. 2050 నాటికి ఇది డబుల్ అయిపోతుందట. కాబట్టి వెరీ 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 ఇంపార్టెంట్. మరి ఎందుకు ఈ యాంటీబయోటిక్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి? ఎందుకంటే బ్యాక్టీరియాస్ మనకి ఏవైతే ఉన్నాయో బ్యాక్టీరియా అనేటువంటివి దే ఆర్ ఎవాల్వింగ్ వెరీ ఫాస్ట్ దాన్ ద న్యూ డ్రగ్స్ ఆర్ డెవలప్డ్. న్యూ డ్రగ్స్ తయారయ్యేటువంటి రేట్ కంటే కూడా ఈ యొక్క బ్యాక్టీరియా మనకి తనని తాను ఎవాల్వ్ చేసేసుకోవడంలో, రెసిస్టెన్స్ పెంచేసుకోవడంలో చాలా ఫాస్ట్గా ఉంది. ఎందుకు అంటే దానికి కారణం మనం కూడా ఉన్నాం. ఎందుకంటే యాంటీబయోటిక్స్ని విచ్చలవిడిగా వాడేయటం, డిఫరెంట్ సెక్టార్స్లో మనకి యూజ్ చేసేయటం ర్యాంపెంట్గా, లేకపోతే యూజ్ చేయాల్సినటువంటి డోసేజ్ ప్రాపర్గా యూజ్ చేయకపోవటం, ఇలా ఈ విధంగా మల్టిపుల్ రీజన్స్ వల్ల మనకి ఏమవుతుందంటే కనుక బ్యాక్టీరియా అనేటువంటిది రెసిస్టెన్స్ పెంచేసుకుని ఎగ్జిస్టింగ్ యాంటీబయోటిక్స్కి అంటే ఆ విరుగుడికి కౌంటర్ చెయ్యనివ్వకుండా, వాటిని చంపనివ్వకుండా అవి మనకి ఎదిగిపోతున్నాయి అన్నమాట. అండ్ కొత్త యాంటీబయోటిక్స్ తయారు చేయడానికి కూడా అంత కమర్షియల్ ఇన్సెంటివ్స్ కూడా మనకి ఏం గవర్నమెంట్ అంతలా ప్రొవైడ్ చేయట్లేదు. కాబట్టి ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఏవి కూడా యాంటీబయోటిక్స్ తయారు చేయడం మీద కొత్తవి తయారు చేయడం మీద అంత ఫోకస్ అనేటువంటిది పెట్టట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అది ప్రాఫిట్ ఓరియంటెడ్గా అనిపించట్లేదు, ప్రాఫిటబుల్ వెంచర్గా మనకి అనిపించట్లేదు. అందుకని వాళ్ళు కూడా మనకి ఏంటంటే తయారు చేయట్లేదండి. దట్ ఈస్ వాట్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి? బ్యాక్టీరియోఫేజెస్. వాట్ ఆర్ బ్యాక్టీరియోఫేజెస్? దీస్ ఆర్ బేసికల్లీ ద గుడ్ వైరసెస్ విచ్ ప్రే అపాన్ బ్యాక్టీరియా. ఇవి మనకి ఏంటంటే కనుక
సాయిల్లోనూ, వాటర్లోనూ, మన హ్యూమన్ గట్లోనూ, స్కిన్ మీదన, వీటన్నిటిలోనూ కూడా మనకైతే కనుక ఉంటాయి. అండ్ దే ఆర్ స్పెసిఫిక్ టు బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ అండ్ లీవ్ ద హ్యూమన్ సెల్స్ అన్హార్మ్డ్. ఇవి మన యొక్క హ్యూమన్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయకుండా కేవలం ఆ బ్యాక్టీరియల్ స్ట్రెయిన్స్ని మాత్రమే ఐసోలేట్ చేసి వాటి మీద ప్రే చేయగలిగే, అంటే వాటిని చంపేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఈ బ్యాక్టీరియోఫేజెస్కి మనకైతే కనుక ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్లో యాంటీబయోటిక్స్ కామన్ కానప్పుడు, అంత తయారవ్వనప్పుడు, అలాంటప్పుడు కూడా మనకి ఏంటంటే ఈ బ్యాక్టీరియోఫేజెస్ని యూజ్ చేసేవారట. పర్టికులర్లీ సోవియత్ కంట్రీస్, ఎస్పెషల్లీ జార్జియా కంటిన్యూడ్ యూజెస్ దెమ్. నౌ మరలా వాటిని రీవిజిట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది అంటూ మనకి ఏంటంటే ఎక్స్పర్ట్స్ దీనిని మనకి సజెస్ట్ చేయడం జరుగుతోందండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. How can bacteriophage therapy be a viable solution to the antimicrobial resistance? Discuss its benefits and challenges in implementation can be a potential question that you can expect. And moving on to the next important article. Yes, and coming to the today's question, nomadic elephant is a defense exercise between, very easy question, India and Maldives, India and Mauritius, India and Myanmar, India and as well as Mongolia. If you know the answer, please comment your answer, and like if you have liked the video, please do like it and share it to your friends as well. Let's meet again in the next Hindu news analysis, and until then, happy learning, all the best, bye bye.